అందరు లేచి నిలబడినట్లయితే లూకా 12:16 నుంచి చదువుకుందాం. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేనీలాగు చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణముతో, ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందునను అనుకొనెను. అయితే దేవుడు, వెరివాడా, ఈ రాత్రి నీ ప్రాణం నడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పెను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకుని వాడు అలాగుననే ఉండునని చెప్పెను. ప్రేమగల తండ్రి, కృపగల రాజా, ఈ లేఖనం నీ హస్తాల మీద అప్పచెప్తున్నాము. దయచేసి ఈ లేఖనం ద్వారా మాకు కావాల్సిన జీవాహారం అనుగ్రహించు తండ్రి ప్రభువా. ముఖ్యంగా భూమి మీద ఉన్న మా టెంపరీ లైఫ్లో ఏది ప్రాముఖ్యమో అది మేము తెలుసుకొని జాగ్రత్తగా నేర్చుకుంటూ నేను నడువునట్లు సహాయపడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డని ఆశీర్వదించి బలపరుస్తామని యేసుప్రభు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. యేసుప్రభు నామంలో మీ అందరికీ శుభము. ఈరోజు ఒక చక్కని ఆదివార దినం దేవుడు ఇచ్చినందుకు దేవునికి ఎంతో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈరోజు ఒక ఉపమానాన్ని మనము బైబిల్లో నుంచి చూసుకున్నాం. కొన్ని వారాల నుంచి కొన్ని ఉపమానాలు చూసుకుంటూ వచ్చాము. క్రైస్తవులకి కావాల్సిన ప్రాముఖ్యమైన విషయాలని, మన ఆలోచనలు ఎలా ఉండాలి, మన ప్రవర్తన ఎలా ఉండాలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకి తేటగా నేర్పించినట్టుగా చూస్తున్నాం. ఈ ఉపమానంలో ఒక ధనవంతుడి గురించి చెప్పబడినట్టుగా చూస్తున్నాం. దానికన్నా పైభాగంలో మనం చూస్తే ఒక వ్యక్తి యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి ఏమన్నాడో చూస్తాం. 13వ వచనం చూద్దాం. ఆ జన సమూహంలో ఒకడు, బోధకుడా, పిత్రార్జితములో నాకు పాలు పంచు పెట్టవలనని నా సహోదరునితో చెప్పమని ఆయనను అడగగా. సో ఈ యొక్క ఉపమానం చెప్పక ముందు సంఘటన ఏం జరిగిందంటే 13th verse లో మనకు తెలుస్తుంది. ఒక యవనస్తుడో లేదంటే ఒక వ్యక్తి వచ్చి యేసుప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా, మా ఆస్తిని పంచటానికే మా సహోదరుడు, నాకు కూడా పాలు ఇవ్వటానికి నా సహోదరుడికి నువ్వు చెప్పమని యేసుప్రభుకి అడిగినట్టుగా చూస్తున్నాం. అయితే యేసుప్రభు వారు ఆ ఒక వ్యక్తికి ఏమన్నాడంటే, మీకు పంచిపెట్టడానికే నేనేమన్నా జడ్జినా, నన్ను ఎవరు జడ్జిగా చేశాడు, లేదంటే మీ ఇద్దరి మధ్యలో నేను న్యాయం తీర్చడానికి నన్ను ఎవరు చేశారు అని చెప్పి యేసుప్రభు వారు ఆ ఒక యవనస్తుడితో మాట్లాడినట్టుగా చూస్తున్నాం. అంటే ఇంకో మాటలో చెప్పాలంటే యేసుప్రభు వారు వాళ్ళిద్దరి మధ్యలో ఈ ఆస్తి గురించి వారితో మాట్లాడకుండా ఒక ఉపమానాన్ని అక్కడున్న అందరికీ కూడా చెప్పినట్టుగా చూస్తున్నాం. ఆ ఉపమానం చెప్పకముందు ఈ యొక్క 14వ వచనం నేనేమన్నాడు చూద్దాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు, ఆయన, ఓయి, మీ మీద తీర్పరిగానైనను పంచిపెట్టు వానిగానైనను నేనెవడు నియమించనని అతనితో చెప్పాను. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్త పడుడి, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనేను. ఈ యొక్క వ్యక్తితో ఏమన్నాడంటే, ఓయి అని పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఓయి అంటే అర్థం ఏంటంటే, ఓ బాబు అన్నట్టుగా పిలుస్తున్నాడు, పేరు పెట్టి పిలవట్లేదు. అక్కడ యేసుప్రభు వారు కూర్చొని చక్కగా బోధిస్తా ఉన్నారు ప్రజలందరికీ కూడా. ఆత్మీయమైన మాటల మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా ఈయన తన ఆస్తుల గురించి ఆలోచనలోకి పడతా ఉన్నాడు. తన తమ్ముడో తన సహోదరుడో ఆస్తి పంచిపెట్టలేదు కనుక యేసుప్రభు వారు చెప్తున్న ఆస్తి నాకు వస్తుందేమో అని చెప్పి ఆ స్పిరిచువల్ మైండ్ లేకుండా ఆ ఫిజికల్ లోకరీతి మైండ్ తోటి ఆయన ఆలోచన చేస్తా ఉన్నాడు. అంటే ఇంకో మాటలో చెప్పాలంటే ఈ వ్యక్తి లోబిగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. లోబిగా ఉన్నాడు, సెల్ఫిష్ నేచర్ లో ఉన్నాడు కనుక ఈ విధంగా ఆయన ఆత్మీయ మాటలు వినకుండా ఈ ఆస్తుల గురించి ప్రశ్న అడుగుతా ఉన్నాడు యేసుప్రభు వారిని. అప్పుడు యేసుప్రభు ప్రజలందరికీ కూడా యేసుప్రభు వారు ఒక స్టేట్మెంట్ పలికారు. ఏమన్నారంటే, మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్త పడుడి. జాగ్రత్త అంటున్నాడు, లోభంలో పడకుండా జాగ్రత్తగా అంటున్నాడు. లోభము అంటే అర్థం ఏంటంటే తృప్తి లేని జీవితం అన్నమాట. ఇంకో మాటలు చెప్పాలంటే, ఎక్స్ప్లెనేషన్ చేయాలంటే, లోభము అంటే తృప్తి లేని జీవితము. ఎంత ఉన్నను ఇంకా తృప్తి పొందకుండా ఇంకా ఎక్కువ కావాలి అనుకునేవాళ్ళు. లోబి ఎప్పుడు కూడా సెల్ఫిష్ నేచర్ లో ఉంటాడు. అంటే సెల్ఫ్ గురించి ఎప్పుడు ఆలోచన చేస్తాడు కానీ ఇతరుల గురించి ఎప్పుడు ఆలోచన చేయడు. దాని లోభత్వము అంటారు. లోభత్వానికి మీరు పడకుండా జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాడు. ఎందుకంటే ఏ లోబీలకు పరలోక రాజ్యానికి వారసులు కానేరరు.
భూ సంబంధమైన తలంపులు మనకు ఉండాల్సింది కాదు. క్రైస్తవ బిడ్డలకి మనకెప్పుడు ఆత్మీయమైన తలంపులు, పరలోక రాజ్యానికి సంబంధమైన తలంపులు ఉండాలి. ఇప్పుడున్న బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే భూమి మీదనే సమస్తము సంపాదించుకోవాలి. భూ సంబంధమైన వాటి గురించి, ఘనత గురించి, పేరు కోసము, లేదంటే ధనము కోసం, ఇంకా రకరకాలైన లోకరీతి వాటి మీద ప్రయాస పడతా ఉంటారు. నిజానికి మనకు ఉండాల్సిన ఒక ప్రాముఖ్యమైన గుణం ఏంటంటే భూ సంబంధమైన విషయాలు కాదు, ఆత్మీయ సంబంధమైన విషయాలు, పరలోక రాజ్యమైన సంబంధమైన విషయాల గురించి మనకి తలంపు కలిగి ఉండాలి. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ ఒక వ్యక్తితో ఓయి అని పిలుస్తున్నాడు. ఓ బాబు, ఏం ఆలోచన చేస్తున్నావు అన్నట్టుగా. అంటే నేనేమో ఆత్మీయ మాటలు చెప్తున్నాను, నువ్వేమో శారీరకమైన ప్రశ్న అడుగుతున్నావు. పంచిపెట్టమని ఆస్తి అని చెప్పి మీ సహోదరుతో మాట్లాడమని చెప్తున్నావు అన్నట్టుగా యేసుప్రభు రోయి అని పిలిచి ఏమంటున్నాడంటే, లోభము నక్కు ఎడమియక జాగ్రత్త పడుడి. ఇది చాలా ఈజీగా లోకంలో నడుస్తా ఉన్నది. అనేకులకి ఈజీగా ఈ పాపంలో పడతారు కనుక ముందుగానే మనకు చెప్తాను అని చెప్తే ఏమన్నాడంటే, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలం కాదు. ఒకవేళ చాలా ధనవంతుడుగా నువ్వు విస్తరించినాను, నీ జీవానికి అది ఏమి ఉపయోగం ఉండదు అని చెప్తున్నాడు. సో అలాగా చెప్తూ ఆల్ కైండ్స్ ఆఫ్ గ్రీడ్, ఇంగ్లీష్ లో బాగుంది, ఆల్ కైండ్స్ ఆఫ్ గ్రీడ్, అన్ని రకాలైన ఆ దురాశ లేదంటే ఆ లోభత్వానికి నువ్వు దూరంగా ఉండాలి అని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉపమానంని మొదలు పెట్టినట్టుగా చూస్తున్నాం. అందుకే బైబిల్లో చదివేటప్పుడు ఎప్పుడు ఒక ఉపమానం చదివేటప్పుడు దాని పైన భాగం కూడా కొంచెం మనం స్టడీ చేసుకోవాలి. ఎందుకంటే దానికన్నా ముందు జరిగిన సంఘటన కంటిన్యూయేషన్ లో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎక్స్ప్లెనేషన్ అనేది ఎప్పుడు ఇచ్చినట్టుగా చూస్తున్నాం. ఎవరిని కూడా యేసుప్రభు వారు ఉట్టి చేతులతో పంపించలేదు. ఆత్మీయంగా వారికి ఎక్స్ప్లెయిన్ చేసి వారిని ఏ విధమైన ప్రాముఖ్యమైన జీవితం ఏంటో నేర్పించి ముందుకు నడిపించినట్టుగా చూస్తున్నాం. అప్పుడు ఈ ఉపమానము ఒక స్టోరీ చెప్పినట్టుగా చూస్తున్నాం. అది మనము లూకాసు వార్తలో మనము చూస్తూ ఉంటాం. లూకాసు వార్తలో మనం 12వ అధ్యాయం 16th verse నుంచి మనకి కనిపిస్తూ ఉంటది. మరియు ఆయన వారితో ఉపమానం చెప్పెను, ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. ఒక ధనవంతుడు ఉన్నాడు అంటే ఆల్రెడీ ఒక ధనవంతుడు, ఆల్రెడీ ఈజ్ ఎ రిచ్ మ్యాన్. ఆ రిచ్ మ్యాన్ కి పంట చాలా పండిందంట, అంటే ఇంకెక్కువగా వెల్త్ ఆయనకి వచ్చినట్టుగా చూస్తున్నాం. బైబిల్ మనం చూసినట్లయితే చాలా మందికి ఇది ఒక పెద్ద ప్రశ్న. ఈ యొక్క ధనము సంపాదించాలని ప్రయాసపడుతుంటారు, కానీ నిజానికి ధనము దేవుడి ద్వారా దొరుకుతా ఉంటది. మనం అర్థం చేసుకోవాలి. ఒకరిని ధనవంతుడుగా దేవుడు చేయొచ్చు, ఒకరిని బీదవాడిగా దేవుడు చేయొచ్చు, ఒకరిని మిడిల్ రేంజ్ లో దేవుడు పెట్టొచ్చు. మన ఒక సామర్థ్యతను బట్టి, మన తలంపులలో మనం పడిపోకుండా ఉండు నిమిత్తము దేవుడు మనకి మన ఆర్థిక వ్యవస్థలో అప్ అండ్ డౌన్ మనకి చేస్తూ ఉంటాడు. మనకు తెలుసుకోవాలి ఏంటంటే మొత్తము కంట్రోల్ చేసేదే దేవుడు భూమి మీద. కొంతమంది మొండిగా సంపాదించి త్వరగా ధనవంతుడు కావచ్చు, దాని తర్వాత అది డిస్ట్రాయ్ కూడా అయిపోతుందని లేఖనాలు సెలవిచ్చింది. అది నీతివంతులకి ఆ ధనము ఈ యొక్క మోసంతో సంపాదించింది నిలవదని సామెతలో ఎన్నో లేఖనాలు మనం చూడొచ్చు. నిజంగానే అలాంటిగా మనం చూస్తాము, అది ఎక్కడ పోతుందో కూడా తెలియదు నిజంగానే. సో ఈ యొక్క ధనవంతుడికి అంట పంట ఇంకెక్కువ పండిందంట. అంటే గాడ్ వాజ్ బ్లెస్సింగ్ హిమ్ మోర్ దాన్ ఇనఫ్ అనుకోవాలి. సమ్ ఎక్స్ట్రా ఆయనకి దొరుకుతా ఉన్నది. ఆయనని దేవుడు సమృద్ధితో ఆస్వాదించినట్టుగా చూస్తున్నాం. భూమి మీద మనం తెలుసుకోవాలి ఏంటంటే ఐశ్వర్యము గొప్పతనము నీ వలన కలుగును. 1వ దినవృత్తాంతములు 29వ అధ్యాయము 12-16 చెప్పబడుతుంది. ఐశ్వర్యం ఘనత ఎక్కడి నుంచి వస్తుందంట? ప్రభు దగ్గర నుంచి వస్తుంది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనల్ని ధనవంతులు చేయటం దరిద్రతని సిలువలో వేసినట్టుగా చూస్తున్నాం. మన దరిద్రతని ఆయన సిలువలో వేసినట్టుగా చూస్తున్నాం. సో మనందరికీ కూడా ఒకవేళ ఒక ధనవంతులుగా ఉన్నాను, ఇంకా ఎక్స్ట్రా ఉన్నాను, అది ప్రభు దగ్గర నుంచి దొరుకుతుందని మనం తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సోర్స్ కాదు, అది హెవెన్లీ సోర్స్ అని మనం గమనించాలి. దాన్ని ఎలా ఉపయోగిస్తున్నావు అనేది చాలా ప్రాముఖ్యమైన పాయింట్. ఇచ్చిన వానికి లెక్క దేవునికి అప్పచెప్పాలి కనుక నువ్వు ఏం చేస్తున్నావు దేవుడు నీకు ధనం ఇస్తే అనేది ప్రాముఖ్యమైన పాయింట్. కానీ ఇక్కడున్న ధనవంతుడు ఏం చేశాడో చూద్దాం. ఆ ధనం పెరిగిన తర్వాత ఈయన ఏం చేశాడు అంటే 17వ వచనాన్ని మనం చూసుకుందాం. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు కనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేను ఇలాగూ చేతును. ఏమనుకున్నాడు? ధనం ఎక్కువ అయిపోయింది, నేనేం చేయాలని ఆలోచనలలో పడిపోయాడు. చూడండి, ఈయన చింత వేరుంది.
సో వెంటనే ఆయనకు ఒక ఐడియా వచ్చింది, ఒక సొంత తలంపు వచ్చింది. నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో ధాన్యం అంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణంతో నా ప్రాణమా అనేక సంవత్సరములు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, తాగుము, సంతోషించును అని చెప్పుకుందు అని అనుకోనేను. ఏమంటున్నాడు తెలుసా అండి? ఆస్తి ఎక్కువగా పెరిగిపోయింది కాబట్టి నాకు ఒక కొత్త ఐడియా వచ్చింది. కొట్లని ఆల్రెడీ గోడౌన్స్ ఉన్నాయి ఆయనకి. ఆ గోడౌన్స్ అన్నిటినీ కూడా ఆయన ఏం చేయాలంటే గోడౌన్స్ ని విరగొట్టేసి ఆయన మళ్ళీ కొత్త గోడౌన్స్ కట్టుకోవాలని ఆలోచన చేస్తున్నాడు. ఈ గోడౌన్స్ ఇంకా పెద్ద గోడౌన్స్ గా తయారు చేసి లాస్ట్ కి దాంట్లో ధాన్యాన్ని బాగా సమృద్ధి చేసుకుందాం అని అనుకున్నాడు. ఈయన ఐడియా చూడండి, ఎంత ఫులిష్ ఐడియా. అందుకే ఈయన రిచ్ ఫూల్ అనే ఒక టైటిల్ పెడతారు ఈ ఒక ఉపమానానికి. అంటే వెర్రివాడైన ధనవంతుడు అని ఒక టైటిల్ పెడతాడు. తెలుగులో ఆ విధంగా వస్తుంది, రిచ్ ఫూల్ అని. ఏమనుకున్నాడంటే తినుము, తాగుము, సుఖించుము అని స్టేట్మెంట్ పలుకుతా ఉన్నాడు. ఏమనుకుంటాడంటే తినాలి, తాగాలి, హ్యాపీగా సంవత్సరాలంతా హ్యాపీగా బతకాలి అని తనలో తాను అనుకుంటా ఉన్నాడు. బ్రదర్ సిస్టర్స్, ఇది వాట్ ఏ డేంజరస్ స్టేట్మెంట్. అంటే ఈయన ఎందుకు ఈ విధంగా ఆలోచన చేశాడు? ఎందుకంటే ఈయనలో ఒక గ్రీడీనెస్ ఉంది అని యేసుప్రభు వారు మనకి ఆ గ్రీడీ అనగా ఆ లోభత్వం గురించి చెప్తా ఉన్నాడు. లోభత్వం అంటే ఎప్పుడు నాకు కావాలి, నాకు కావాలి, కావాలి, ఎంతున్నా నాకు ఇంకా కావాలి అనుకుంటారు. కానీ లోభి ఎప్పుడు కూడా కొన్ని విషయాలు ఆలోచన చేయడు. లోభత్వము ఉన్నవాడు ఎప్పుడు సెల్ఫిష్ నేచర్ ఉంటాడు. దేవుడు ధనం ఎందుకు ఇచ్చాడు ఆలోచన చేయడు. దేవుడు ఎందుకు మనకి ధనం ఇస్తున్నాడు అంటే షేర్ చేయడానికి దేవుడు ధనం ఇస్తున్నాడు. ఎక్సెస్ డబ్బులు నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? దాన్ని ఇతరులకి పంచడానికే నేను దేవుడు ఎన్నుకున్నాడు. నేను ఎన్నుకొని నీకు ఎక్సెస్ డబ్బులు ఇస్తున్నాడు కనుక నువ్వేం చేయాలి? ఆ ధనాన్ని తీసుకెళ్ళి ఇతరులకి పంచడానికి ఉపయోగించుకోవాలి. సో ఈయన మేజర్ ఇంపార్టెంట్ ని మర్చిపోయాడు. గాడ్ వాజ్ యూజింగ్ హిమ్. ఆయనని దేవుడు వాడుకుంటున్నాడు. ఒక ధనవంతుడు చేసి బీదలకి ఎంతో మందికి సహాయం చేయొచ్చు. బీదలు దిక్కులేని వారు ఉన్న వారికి వెళ్ళిపోయి ఇగో ఈ డబ్బులు తీసుకో, ఇల్లు కట్టుకో, లేదంటే ఆహారం తిను, కొంచెం నీ అకౌంట్లో వేసుకో, బట్టలు కొనుక్కో, ఏమైనా చెయ్యి అని చెప్పి ఈయన ఇయ్యొచ్చు. బట్ హీ వాజ్ నెవర్ డూయింగ్ దట్. ఆయన అది చేయట్లేదు. సంఘానికి వెళ్ళిపోయి చెప్పొచ్చు, ఇగో సంఘానికి నువ్వు తీసుకో, ఒక చర్చ్ కట్టుకో, రిపేర్స్ చేయించుకో, లేదంటే ఇగో నీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇగో సువార్థికుడికి కొన్ని డబ్బులు ఇచ్చి సేవకెళ్ళు అని ఆయన చెప్పొచ్చు. అలాగే ఆయన చెప్పట్లేదు. అనేకులకి భోజనాలు పెట్టి ఆహారం లేని వారికి భోజనాలు పంచిపెట్టచ్చు. అలాగ ఆలోచన లేదు ఈయనకి. ఆత్మీయమైన తలంపు లేదు. ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా అండి? ఈయన ఆలోచన అంతా కూడా ఒక వెర్రితనంగా ఉంది. నిజంగా ఈ వ్యక్తి దేవుని గురించి ఆలోచన చేయట్లేదు. ఈ వ్యక్తి బీదల గురించి ఆలోచన చేయట్లేదు. ఈ వ్యక్తి రాజ్యం గురించి, దేవుని రాజ్యం వర్ధిల్లటానికి కూడా ఆలోచన చేయట్లేదు. ఈయన ఏం ఆలోచన కలిగి ఉన్నాడు తెలుసా అండి? ఈయనకంతా కూడా లోబిగా ఉండి ఆయన తనకి ఆస్తిని పెంచుకునే ఆలోచనలలో ఉన్నాడు. అర్థం చేసుకోవాలి, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకొని. సామెతలు 15:27 ఏం చెప్పిందంటే లోబి తన ఇంటి వారిని బాధ పెట్టను. లోబి ఏం చేస్తాడంట? తన ఇంటి వారిని కూడా బాధ పెడతాడంట ఈ ధనము. అందుకే కొంతమంది ఎట్లుంటారంటే రానప్పుడు బాగానే ఇస్తారు దేవునికి డబ్బులు, కొంచెం ఉన్నప్పుడు చక్కగా దేవునికి ఇయటం మొదలు పెడతారు. దాని తర్వాత బీదలకి ఇయటం మొదలు పెడతారు. ఉన్న దాంట్లోనే కష్టపడి కొంచెము సహాయం చేయాలని చూస్తారు. మెల్లిగా దేవుడు బ్లెస్సింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. ఎప్పుడైతే మెల్లిగా బ్లెస్సింగ్ అనేది పెరుగుతూ ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే దేవునికి ఇచ్చేది బాగానే తగ్గించుకుంటా ఉంటారు. అలానే బీదలకు ఇచ్చేది తగ్గిస్తూ ఉంటారు. అలా మెల్లిగా ఒక సెల్ఫిష్ నేచర్, ఆ స్వార్థమైన తలంపు, లేదంటే ధనాన్ని కూర్చుకునే తలంపు స్టార్ట్ అయిపోతుంది. ఎప్పుడైతే అది స్టార్ట్ అయిందంటే నువ్వు ఒక వెర్రివాడవు. ఎందుకంటే దేవుడిచ్చిన సామర్థ్యతని, దేవుడిచ్చిన ఆస్తిని నువ్వు ఆత్మీయత కోసము నువ్వు ఉపయోగించట్లేదు. వాట్ ఏ ఫులిష్ మ్యాన్ కదండి. దేవుని పనిని సరిగ్గా చేయలేకపోతున్నాడు. వెంటనే 20వ వచనం చెప్తుంది, అయితే దేవుడు వెర్రివాడా అని అన్నాడు. ఏమన్నాడు తెలుసా దేవుడు? ఓ ఫులిష్ మ్యాన్, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. ఈ రాత్రే నీ ప్రాణంను అడుగుచున్నాడు. ఇంత గోడౌన్స్ కట్టుకొని ఇంతగా నువ్వు ఆస్తిని పెంచుకుంటున్నావు, బట్ టునైట్ ప్రాణాన్ని అడుగుచున్నారు. వెర్రివాడా. నిజంగా మన ప్రాణము ఎంతకాలం ఉంటుందో మనకు తెలియదు. వెర్రి వాళ్ళు ఎప్పుడు కూడా
10 సంవత్సరాల ముందు గురించి ఆలోచన చేస్తారు. ఇంకా 10 సంవత్సరాలు బతుకుతానని అనుకుంటారు వెర్రివాడు. ఏ రోజుకి ఆ రోజు ఇదే లాస్ట్ డే అనుకొని జ్ఞానవంతుడు బతుకుతాడు. జ్ఞానవంతుడు ఏమనుకుంటాడు తెలుసా? వి నెవర్ నో వాట్ హ్యాపెన్స్ టుమారో. ఏం జరుగుతుందో రేపు తెలియదు కనుక ఈ రోజు నేను దేవుని కోసం ఏం చేయాలి, ఈ రోజు నేను మంచి విత్తనాలు ఎలా చల్లుకోవాలి, ఈ రోజు నేను ఎంత భక్తిగా జీవించాలి, ఈ రోజు నేను పాపానికి దూరంగా ఉండటానికి చాలా జాగ్రత్తగా ఖచ్చితంగా పరిశుద్ధత కోసం పరిగెత్తుతాను, ఎందుకంటే ఈ రాత్రి నా ప్రాణం పోతే నేను ఎక్కడ పోతా అనే ఆలోచనలో జ్ఞానవంతుడు ఉంటాడు. జ్ఞానవంతుడు ఎప్పుడు పరలోకం గురించి ఆలోచన చేస్తాడు. జ్ఞానవంతుడు దేవుని గురించి ఆలోచన చేస్తాడు. 3 విషయాలు ఈయన ఆలోచన చేయట్లేదు ఈ వెర్రివాడు. హీఈస్ నాట్ థింకింగ్ అబౌట్ గాడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఏం చేయాలి తెలుసా అండి? ఎప్పుడైనా నీకు దేవుడు దండం ఇస్తే ఫస్ట్ నువ్వు చేయాల్సిన పని ఏంటి తెలుసా? దేవునికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. దేవుని దగ్గరికి వచ్చి దేవునికి అర్పణలు ఇయటానికి, కానుకలు ఇయటానికి ఆలోచన చేయాలి. ఈయనకి ఫస్ట్ దేవుని గురించి ఆలోచన లేదు. ఫస్ట్ నీకు దేవుడు ధనం ఇచ్చినప్పుడు నువ్వేం చేయాలంటే ఫస్ట్ దేవుని దగ్గరికి వెళ్ళిపోయి, ప్రభా నేనైతే వేస్ట్, బట్ యూ హ్యావ్ గివెన్ మీ దిస్ మనీ అని దేవునికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ఈ ధనంలో కొంచెం భాగం నేను నీకు ఇచ్చేయాలి దేవా అని ధనంలో భాగాన్ని తీయాలి. నాయన పెద్ద పెద్ద ధనవంతులు బైబిల్లో మనం చూస్తాం. అబ్రహాం కానీ, యోబు కానీ, లేదంటే ఈ మోసెస్ కానీ, వీళ్ళందరూ కూడా దేవునికి ఫస్ట్ ప్రాధాన్యత ఇచ్చి దేవునికి ఇచ్చే విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నారు. న్యూ టెస్ట్మెంట్ లో కూడా మనం ఎంతో మంది ధనవంతులను చూస్తాం. అర్తిమి అని మనం చూడొచ్చు, ధనవంతుడు ఆయన. హీఈస్ ఎ రిచ్ మ్యాన్. యేసు ప్రభు బాడీని తీసుకెళ్ళటానికి వచ్చాడు. ఆయనకి ఏం అవసరం? ఆయన దేవుని గురించి ఆలోచన చేస్తున్నాడు. ఆయన ధనవంతుడు అయినను ఆయన టూమ్ లోకి తీసుకెళ్లాలని దేవుని గురించి ఆలోచన చేస్తున్నాడు. మంచి గురించి ఆలోచన చేస్తున్నాడు. ఏమన్నా నేను చేయగలనా దేవుని కోసం అనేది. సో దేవుడు నీకు ధనం ఇచ్చినప్పుడు ఫస్ట్ థింగ్ నువ్వు ఆలోచన చేయాలంటే దాన్ని తీసుకెళ్ళి దాచిపెట్టుకోవాలి. దాన్ని తీసుకొని ఏమో చేయాలి. ఎక్సెస్ మనీ ఎప్పుడు వచ్చినా కూడా నువ్వు ఒకటే ఏం చేయాలి తెలుసా? దేవుని మహిమ కోసం దాన్ని ఉపయోగించు. మహిమ పరుస్తూ దాన్ని ఉపయోగించు. దేవుని పని కోసం ఉపయోగించు. నీకున్న ఆస్తిలో లేదంటే నీకున్న ఎక్సెస్ మనీలో దేవునికి నీకు ఇస్తున్నాడు కనుక థ్యాంక్స్ చెప్తూ సెకండ్ పాయింట్ ఏంటి తెలుసా? ఇతరుల కోసము ఆయన పని కోసము నువ్వేం చేయాలంటే ఉపయోగించాలి. సో ఫస్ట్ థింగ్ ఈజ్ గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్. ఓకేనా? దేవునికి కానుక ఇవ్వాల్సింది ఇచ్చే. దేవుని పని కోసం ఎంత ఉపయోగించాలో దాన్ని నువ్వు తీసుకొచ్చి ఇవ్వటము మొదలు పెట్టాలి. రెండోదిగా ఏంటంటే నువ్వు బీదల గురించి నీ కుటుంబం గురించి కూడా ఆలోచన చేయాలి. నీ కుటుంబంలో ఎవరైనా బలహీనులుగా ఉంటే వారికి హెల్ప్ చేయడానికి ముందుకెళ్ళాలి. దేవుడు అందుకే ఇచ్చాడేమో నీకు ధనం. ఎవరైనా బలహీనంగా ఉన్నప్పుడు నువ్వు ఎక్సెస్గా నీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు దాన్ని ఏం చేయాలి? ఆ ధనాన్ని దేవుడు నీకు సమృద్ధినిచ్చాడు కనుక నువ్వు అది ఇయ్యటం అనేది నేర్చుకోవాలి. నీకు తెలుసా అండి, దట్ ఈస్ ఇంపార్టెంట్ థింగ్. జ్ఞానవంతుడు ఏమనుకుంటాడు తెలుసా? ఇప్పుడు కూడా ధారాళంగా ఇచ్చివాడుగా ఉంటాడు. ధారాళంగా ఇచ్చివాడిని దేవుడు ప్రేమిస్తాడంట. కొరింథీలో మనం చదువుతాం, మనందరికి తెలుసు. కానీ లోబి మాత్రము ధారాళంగా ఇయ్యడు. సెల్ఫిష్ నేచర్ ఉన్నవాడు ధారాళంగా ఇయ్యడు. కానీ లోబిగా లేనివాడు ఎవరైతే ఉంటాడు చూడండి, వాడు ధారాళమైన ఒక గ్రేట్ గివర్ గా ఉంటాడు. లోకంలో ఉన్న యేసు ప్రభు వారి రక్షణని తెలియని వారే చాలా మంది దాన ధర్మాలు చేస్తుంటారు. మనం ఇంకెంత చేయాలి? మన ప్రభు అయిన యేసుక్రీస్తుల నామంలో రక్షణ పొందిన మనం ఆయన సిలువని అర్థం చేసుకొని బాప్టిజం ద్వారా పాపాలు కడిగేసుకొని దేవుని రాజ్యంలో అడుగుపెట్టి ఆయన కోసం జీవించే మనము పరలోక రాజ్య సంబంధమైన తలంపు కలిగి ఉండాలి. ఆ తలంపులో ఉంటూ మనం ఏం చేయాలి తెలుసా? మన రాబడిలో దేవునికి ఇయ్యటం నేర్చుకోవాలి, ప్రజలకి ఇయ్యటం నేర్చుకోవాలి. సెకండ్ పాయింట్, మనం ఈ 2 పాయింట్స్ మనము ఎప్పుడు కూడా ఆలోచనలో కలిగి ఉండాలి. థర్డ్ పాయింట్ ఏంటి తెలుసా అండి? ఫస్ట్ ఏమో గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్, సెకండ్ గివ్ టు ద అదర్స్, పూర్ పీపుల్, థర్డ్ ఏంటంటే గివ్ ఫర్ హిస్ వర్క్, దేవుని యొక్క పని నిమిత్తమై దాన్ని ఉపయోగించడం. ఎప్పుడైతే ఇలాంటి యాటిట్యూడ్ ఉందో నీకు, నువ్వు సెల్ఫిష్ నేచర్వి కాదు. కానీ స్లోగా ఏమైతుంటుందో తెలుసా అండి, ధనం పెరుగుతూ ఉంటే దేవుని పనిని మర్చిపోతారు. సంఘానికి బాగానే ప్రామిస్ చేస్తారు. ఓ దేవా నాకు ఇంత మంచి జాబ్ వస్తే సంఘానికి నేను ఇంత ఇస్తాను అని ప్రామిస్లు చేస్తారు కొంతమంది. వ్యర్థమైన ప్రామిస్ ని బ్రేక్ చేస్తే కూడా దేవుడు ఆయన కూడా ప్రామిస్ ని నీతో బ్రేక్ చేసేస్తాడు. ఓ నేను నాకు ఒక్కసారి జాబ్ ఇదేవా, నేను ఈ సంఘానికి ఇంతగానం నేను హెల్ప్ చేస్తా అంటారు. నిజంగా దేవుడు ఇస్తాడు ఆయనకి. తర్వాత స్లోగా సంఘానికే రావటం మానేస్తారు. ఆ సంఘానికి ఏమైనా ఇయటానికి ముందుకు రారు. లోకంలో మనము అలాంటి మనుషులను చూస్తూ ఉంటాం. అలాగా కొంతమంది ఫాల్స్ ప్రామిసెస్ చేస్తుంటారు.
ఈ విధంగా దేవా నువ్వు చేస్తే నేను ఈ విధంగా నేను ఉంటాను అని అంటారు. లాస్ట్కి వచ్చిన తర్వాత దేవుణ్ణి మర్చిపోతారు. యూనో ఈ లోబి దేవుని మర్చిపోయాడు. ఈ లోబి ఆత్మీయతను మర్చిపోయాడు. ఇవన్నీ మర్చిపోయాడు. పరలోకాన్ని మర్చిపోయాడు. ఆత్మీయతను మర్చిపోయాడు. దేవుని పూర్తిగా మర్చిపోయినందుకే ఈయనేమనుకుంటున్నాడు అంటే తినుము తాగుము సుఖించుము. లోకరీతి తలంపులతో ఆలోచన చేస్తాం. తినుము తాగుము సుఖించుము. ఎప్పుడైతే ఈ తలంపు ఎవరికి వస్తుందో తెలుసా అండి? ఈట్ డ్రింక్ అండ్ బీ మెరీ. లోకరీతి సంబంధమైన ఆలోచన అంటే దేవుణ్ణి మర్చిన వారు భూమి మీద ఆనందాన్ని చూడాలని ప్రయాసపడతారు. నేను ఈ భూమిని వదిలిన తర్వాత యుగ యుగములు ఆనందించే పరలోక రాజ్యంలో చేర్చబడాలని మనం ఆలోచన చేయాలి. అక్కడ హ్యాపీనెస్ ఉంది, అక్కడ మనకి సమస్తం ఉంది. కష్టం అంతా భూమి మీదనే దేవుని కోసం చేయాలి. ఈ అవకాశం పోగొట్టుకుంటే నీకు మళ్ళీ ఒక అవకాశము దొరకదు. లోబిలు పరలోకానికి పోరు, గుర్తుపెట్టుకోండి. రక్షణ లేని వారు కూడా పరలోకానికి పోరు. అలానే రక్షణ పొంది కూడా లోబి అనే జీవితం ఉంటే వారు పరలోక రాజ్యానికి వెళ్ళరు. లాస్ట్కి ఏమైందో చూద్దామండి ఈ యొక్క ఉపమానంలో అయిన సంగతి. నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పాను. మళ్ళీ ఒకసారి 20 చదువుతాను, జాగ్రత్త వినండి. 20 and 21. అయితే దేవుడు వెర్రివాడా, ఓ ఫులిష్ మ్యాన్, ఓకేనా, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని వగ్గనని వానితో చెప్పాను. ఇంత ప్రిపేర్ చేసావు, ఎక్కడ పోతుంది నువ్వు ఈ రాత్రి నువ్వు చనిపోతే అని చెప్తా ఉన్నాడు. నీకు తెలుసా, నిజంగానే కొంతమంది ఆస్తులు బాగా సంపాదిస్తారు, పిల్లలకు కూడా సరిగియ్యరు. పిల్లలకి పంచిపెట్టే దగ్గర కూడా వెనక ముందు చేసి చివరికి అలానే మరణిస్తారు. ఆస్తి ఎంత ఉందో కూడా తెలియదు, అది ఎక్కడ పోతుందో కూడా తెలియదు. కుటుంబాలకు పంచరు, లేదంటే బీదలకు హెల్ప్ చేయరు. నీకు తెలుసా అండి, వాట్ అ సెల్ఫిష్ నేచర్ పీపుల్. నీకు తెలుసా, దేవుడు అంటాడు నీ ఆస్తి ఎక్కడ పోతుంది, ఎక్కడ ఎవని వగ్గును, ఎవరికి వెళ్తుంది నీ ఆస్తి? నువ్వు సిద్ధపరిచినవి ఎవని వగ్గునని అతనితో చెప్పాను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకొనివాడు అలాగుననే ఉండునని చెప్పాను. లాస్ట్కి డేంజర్ స్టేట్మెంట్ చెప్పాడు. దేవుని అందు ధనవంతుడు కాక. ఎప్పుడు దేవుని అందు నువ్వు ధనవంతుడు అవుతావు? భూమి మీద ఈ 3 విషయాలు చేసినప్పుడే. దేవునికి కృతజ్ఞతలు చెల్లించేది, దేవుని భాగానికి నువ్వు ఇచ్చేది దేవునికి ఇచ్చేయాలి. రెండోదిగా బీదలకి దేవుని గురించి ఆలోచన చేసి దేవుని కోరిక కనుక విధురాళ్ళకి, దిక్కులు మాలిన వారికి ధనాన్ని నీ పంచిపెట్టడము, ఆహారం పెట్టడము ఆలోచన చేయాలి. అది ఉపవాసం కన్నా గొప్పదంట యెషయా గ్రంథం చెప్తుంది. ఒకడు ఎంత ఉపవాసం చేసి దేవుని దగ్గర తగ్గించుకున్నాను, వానికన్నా గ్రేట్ ఎవరు తెలుసా అండి? ఈ దాన ధర్మాలు చేసేవాడు. మూడోదిగా తన సేవకులకి, సువార్త పనికి, దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో హెల్ప్ చేసే గుణము. ఈ 3, ఇది ఈ దేవుని ఎడల ధనవంతుడు అగుట. ఇవన్నీ కూడా నువ్వు చేసే కార్యాలు, ఈ 3 కార్యాలకి పరలోకంలో ధనం అధికమవుతుంటది. కనుక నువ్వు వీటి గురించి ఆలోచన కలిగి ఉన్నావు. ఇది చెప్తూ నెక్స్ట్ ఏమన్నాడు తెలుసా అండి? శిష్యులతో మాట్లాడుతూ ఏమన్నాడు తెలుసా? పక్షుల గురించి మాట్లాడాడు, పువ్వుల గురించి మాట్లాడాడు. అంటే శిష్యులకి ఇంకొంచెం ఎక్స్ట్రా ఆయన వాళ్ళకి నేర్పిస్తా ఉన్నాడు. చింతపడొద్దు రేపటి గురించి. యు జస్ట్ గివ్, డూ ద విల్ ఆఫ్ ద ఫాదర్. దేవుడు నీకు ఇచ్చినది నువ్వు దాంట్లో సమృద్ధిగా దేవుడు ఇస్తున్నాడు కనుక నువ్వు ఇవ్వటం నేర్చుకో. రేపటి గురించి చింతపడద్దు. నీ దగ్గర అయిపోతాయేమో డబ్బులు అని చింతపడద్దు. రేపేమైపోతుందో అనే పరిస్థితిలో ఉన్నవాడు చింతలో ఇరుక్కపోతాడు. చింతపడొద్దు అంటున్నాడు దేవుడు. చూస్తున్నాడు, చింతపడద్దు అని చెప్పి ఆకాశ పక్షులని చూడండి అంటున్నాడు. పువ్వులను చూడండి, అవి విత్తవు, కోయవు, కష్టపడవు, హ్యాపీగా ఉంటాయి. పక్షులను చూసినప్పుడు ఓ ఎంతమంది అందమైన పక్షి అని మనం అనుకుంటాం. నేను ఒక బ్యూటిఫుల్ బర్డ్ ని US లో ఒక ఏరియాలో చూశాను, మళ్ళీ నేను చూడలేదు. ఎన్ని కలర్స్ దానికి! దేవుడు ఒక గ్రేట్ ఆర్టిస్ట్ అనుకోవాలి. దేవుడు క్రియేషన్ ఎంతో గొప్పది. ఎంత బ్యూటిఫుల్ కలర్స్ అంటే ఆ ఫైరీ రెడ్ కాలర్, దాని తర్వాత దాని హెయిర్ కి ఒక కలర్, దాని తర్వాత దాని తలకి ఇంకొక కలర్, దాని తోకకి అన్ని రకాల రంగురంగుల రెయిన్బో కలర్స్ కనిపిస్తా ఉన్నాయి. అసలు ఏం బర్డ్ అని ఆలోచన చేస్తూ బర్డ్ యొక్క అలంకారాన్ని చూస్తా ఉన్నాం. మనము బర్డ్స్ ని ఖాళీ అలంకారం చూసి అబ్బా ఎంత గ్రేట్ అని అనుకుంటాం, కానీ బర్డ్స్ ఎంత హ్యాపీగా ఉన్నాయో ఆలోచన చేయం. పక్షులను చూసినప్పుడు మనం నేర్చుకోవాల్సిన లెసన్ ఏంటంటే అసలు ఈ ఎలా బతుకుతున్నాయి, ఏం తింటున్నాయి, ఎక్కడి నుంచి తింటున్నాయి, ఎవరు పోషిస్తున్నారు అనే విషయాన్ని, దాని వెనుకున్న బ్యాక్గ్రౌండ్ మనం ఆలోచన చేయం. కానీ బర్డ్స్ యొక్క బ్యూటీని చూసుకుంటూ మనము అబ్బా వాట్ ఎ బ్యూటిఫుల్ బర్డ్ అని అనుకుంటుంటాం. నిజానికి పక్షులను చూస్తే నువ్వు ఒక లెసన్ నేర్చుకోవాలి. ఏంటి తెలుసా? అది ఏవి చింతపడవు, అరుస్తుంటాయి, తిరుగుతుంటాయి, చక్కగా ఎగురుతుంటాయి, దాని
పాటలు పాడుతూ ఉంటే దినమంతా దేవుని గణపరుస్తుండొచ్చు, ఆటలు ఆడుతూ ఉంటే ఆహారము దేవుడు వారికి ఇస్తున్నాడు, దేవుడు పోషిస్తున్నాడు. ఆ పాయింట్ మనము అర్థం చేసుకోవాలి. అలానే నిన్ను కూడా దేవుడు పోషిస్తాడు. రేపటి గురించి నువ్వు చింతపడద్దు. ఆ ఉపమానంలో చెప్తున్న తర్వాత శిష్యులకు చెప్తున్నారు. అలానే ఒక ఫ్లవర్స్ గురించి చెప్తా ఉన్నాడు. ఫ్లవర్స్ చూసి వాట్ ఎ బ్యూటిఫుల్ ఫ్లవర్ అనుకుంటాం, కానీ దేవుడు ఆ ఫ్లవర్ ని అంత బ్యూటిఫుల్ గా చేశాడు. అలానే నీ జీవితాన్ని కూడా అంత అందమైన జీవితానికి దేవుడు మార్చగలడు. కనుక నీతిని, రాజ్యాన్ని వెతుకు అని నెక్స్ట్ స్టేట్మెంట్ లో పలుకుంటూ వచ్చాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. నీకు ఉండాల్సింది రేపటి గురించి చింత కాదు. అలంకారం దేవుడు చేస్తాడు, డోంట్ వరీ. ధనం ఇచ్చేది దేవుడు, ఆహారం ఇచ్చేది దేవుడు, పోషించే దేవుడు. డోంట్ వరీ అబౌట్ దీస్ థింగ్స్, బట్ యు వరీ అబౌట్ స్పిరిచువల్ థింగ్. నీతిని వెతుకుతున్నావా లేదా, దాని గురించి ఆలోచన చేయి. ఆయన రాజ్యాన్ని వెతుకుతున్నావా లేదా, దాని గురించి ఆలోచన చేయు. నీతి కార్యాలను నేను నెరవేర్చాలి, దేవునికి ఇష్టమైన ఆజ్ఞల్ని నెరవేర్చాలని పరిగెత్తు. ఆయన రాజ్యంలో పని కోసం పరిగెత్తు. వీటి గురించి నువ్వు ఆలోచన చేయు, కానీ భూ సంబంధమైన వాటి మీద నీ తలంపులు ఉంచొద్దని దేవుడు మనకి చెప్తా ఉన్నాడు, శిష్యులకు నేర్పిస్తున్నాడు. కానీ ఎందుకు ఇంత పెద్ద స్టేట్మెంట్? ఇది చాలా షార్ట్ వేలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, కానీ ఇది ఒక్కొక్కటి మనం జాగ్రత్తగా గమనిస్తే మనం పైన 13th verse నుంచి తీసుకొని ఆల్మోస్ట్ మనకి 31st verse వరకు ఒక కంప్లీట్ ఒక పిక్చర్ మనకి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇచ్చాడు. సంపాదన దేవుడిస్తే, ధనం ఎక్కువిస్తే ఏం చేయాలి, మనము ఏం చేయాలి అనేది మనకు చెప్తున్నాడు. నీతి రాజ్యాన్ని వెతకాలి, రేపటి గురించి చింతపడద్దు. గివ్ ఇట్ టు పూర్, గివ్ ఇట్ టు గాడ్, గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్. దేవునికి దేవుంది, మనుషులకి సేవకిస్తూ దేవుని కోసం నువ్వు పని చేయటానికి ఆలోచన చేయాలి. బట్ ఈయన ఏం చేశాడంటే హి ఫర్గాట్ గాడ్. కానీ ఆ రాత్రి ఆయన ప్రాణం పోతుంది. ఏమైపోయింది ఆ ధనవంతుడు అని దేవుడు ఏమన్నాడంటే డేంజర్ స్టేట్మెంట్, తన కొరకే సమకూర్చుకొనివాడు అలాగుననే ఉండినని చెప్పాను. సెల్ఫిష్ గా ఉండి బాగా సంపాదించుకొని బ్యాంకులలో నింపుకుంటే నీ పరిస్థితి కూడా అంతే అవుతుంది. నువ్వు కూడా ఒక రోజు నిద్రిస్తావు. నీ రాత్రే నిద్రించవచ్చు, రేపే నిద్రించవచ్చు. ఆ బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు కానీ ఇంకేదైనా ఎక్కడ పోతాయో నీకే తెలియదు. ఎందుకంటే ఉన్న ధనంలో ఆ ఎక్సెస్ మనీ గురించి మాట్లాడుతున్నాడు. కనీసం బీదలకు కూడా నువ్వు అప్పుడైనా దేవుడిస్తుంటే నువ్వు ఇయ్యలేదు అని చెప్తున్నాడు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. కొంతమంది ఉంటారు సంపూర్ణంగా దేవునికి ఇస్తాడు, వాళ్ళైతే ఇంకా గొప్ప వ్యక్తులు. వారి అంత గొప్ప వ్యక్తులు పరలోకంలో వారుకున్న స్థానం ఎంతో గొప్పది. ఎందుకంటే మంచి విత్తనాన్ని చల్లుకుంటున్నారు, మంచి పంట కోయాల్సిందే. దేవుని సంతోషపరిచే వ్యక్తులుగా ఉండాలి. మనం కూడా ఆలోచన చేసుకోవాలి. మనము ధనాన్ని ప్రేమించొద్దు, కానీ దేవుణ్ణి ప్రేమించాలి. ఈరోజు ఈ యొక్క ఉపమానాన్ని మరొకసారి ఆలోచన చేయండి. నువ్వు కూడా లోబిలో ఉన్నట్లయితే, సెల్ఫిష్ నేచర్ ఉంటే నువ్వు మార్మన్స్ పొంది. ఈరోజు థింక్ అబౌట్ గాడ్, థింక్ అబౌట్ అదర్స్, థింక్ అబౌట్ లార్డ్స్ వర్క్. దేవుని గురించి ఆలోచన చెయ్యు. బీదల గురించి, విధవరాల గురించి, దిక్కుమానుల వారిని, అనాథల గురించి ఆలోచన చెయ్యు. మూడోదిగా ఏంటంటే ఆయన సేవ గురించి ఆలోచన చెయ్యి. ఏం చేస్తున్నావు? సంఘానికి వెళ్తే సంఘం నాకేమిస్తుందని ఆలోచన చేయొద్దు. నేను సంఘానికి ఏం చేయగలను అనే తలంపు నీకుండా. సువార్థికుడు కూడా అదే ఆలోచన చేయాలి. నేను దేవుని సంఘానికి ఏం చేయగలను, సంఘము నాకేమిస్తుంది అని సువార్థికుడు ఆలోచన చేయొద్దు. అది మైండ్ సెట్ లో ఉంటే అది రాంగ్ మైండ్ సెట్. ఎందుకంటే అది ఒక ట్రాప్ గా నీకు మారిపోతుంది. ఈ సంఘానికి నేనేమి ఇస్తున్నా? ఈరోజు పౌలు భక్తుడు ఎన్నో ఊర్లు తిరిగాడు, 3 మిషన్ జర్నీస్ చేశాడు. ఆ మిషన్ జర్నీస్ చేస్తూ ఈ మిషన్ జర్నీస్లలో వీళ్ళు నాకు ఏమిస్తారు అని వెళ్ళలేదండి. ఇన్ని మిషన్ జర్నీస్ చేస్తున్నాను, ఈ ఊరు ఫస్ట్ మిషన్ జర్నీ అనగా ఆయన ఫస్ట్ స్వార్థ రూట్, సెకండ్ రూట్లో వెళ్ళాడు, మళ్ళీ 3rd టైం వెళ్ళాడు రూట్లో. ఇలా జర్నీస్ చేస్తూ ఎందుకు చేస్తున్నాడు తెలుసా? ఒక్కొక్క ఊర్లో నాకేమైనా దొరుకుతుంది అని చేశాడండి? కాదు. ఆయన ఏం చేశాడు తెలుసా? ఒక్కొక్క ఊర్లో నేనేం చేయగలను దేవుని కోసం? ఈ ఊరిని నేను రక్షించగలనా? ఈ ఊరికి నేను సహాయం చేయగలనా? 2 రకాలుగా పౌలు భక్తుడు పనిచేశాడు. ఒకటి ఏమో దేవుని సువార్తను ప్రకటిస్తూ అందరికీ కూడా సువార్త ద్వారా రక్షణ మార్గంలో నడిపిస్తూ, రెండోదిగా ఏంటంటే అక్కడున్న బీదలకి ధనాన్ని సమకూర్చి వారికి పంచటం కూడా చేశాడు. ఆ ధనంలో ఎంత సమృద్ధి వచ్చిందంటే పౌలుకి ధనము ఎక్కువ అయిపోయింది అని లేఖనాలలో సెలవిస్తాడు. కావాల్సిన దానికి ఇంకెక్కువ అయిపోయింది ధనము అని అంటాడు. అంటే అంత ధనం వస్తుంది, అంత ధనాన్ని పంచుతున్నాడు. అయినను పౌలు ఎంత మంచి వ్యక్తి అంటే తన ఆహారం కోసము తన డేరాలు కొట్టుకున్నాడు. తన కోసము ఆ డబ్బులు వాడుకోవచ్చు, ఆయన ఆహారము ఆయన తిరుగుతున్నాడు కనుక
ఆయన వాడుకొని కావాల్సిందంతా చేసుకోవచ్చు. కానీ పౌలు భక్తుడు అది కూడా ఆయనకిచ్చిన డబ్బులు కూడా, ఆయనకు సమృద్ధిగా ఉన్నది కూడా అది కూడా బీదలకిస్తూ, ఆయన డేరాలు కుడుతూ దాంట్లో వచ్చే డబ్బులతోటి ఆహారం తింటూ ఆయన అలా ఒక సింపుల్‌గా నడిచాడు. సంపూర్ణంగా దేవునికిచ్చాడు. ఎందుకు తెలుసా? పరలోకంలో ఆయన ఘనత గొప్పది. భూమి మీద ఒక గ్రేట్ వర్క్ చేశాడు. మనం అట్లాంటి వ్యక్తిగా ఎందుకు ఉండలేకపోతున్నాం? ఎందుకంటే మన మైండ్ సరిగా లేదు. ఫులిష్ తలంపులున్నాయి. వెర్రివాడిగా జీవిస్తున్నాం. ఈరోజు నువ్వు తెలుసుకో. నీ లైఫ్ అయితే ఎండ్ అయితది ఒకరోజు. బట్ వాట్ ఈస్ ఇట్? నీ జీవితంలో దేని గురించి పరిగెత్తుతున్నావు? ఒక ప్రశ్న వేసుకుంటూ మారుమనసు పొంది జాగ్రత్త పడు. ఒకవేళ నువ్వు రక్షణ లేని పరిస్థితిలో ఉన్నావేమో, ఇంకా బాప్టిజం పొందలే, పాపాలు కడిగేసుకోలే, పరలోక రాజ్యం దొరకదు అని లేఖనాలు సెలవిస్తుంది. బాప్టిజము రక్షించును అని బైబిల్ సెలవిస్తుంది. కనుక నమ్మి బాప్టిజం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఆ మాటని మనం గుర్తుపెట్టుకొని ఈ రోజు నువ్వు రక్షణ మార్గంలోకి అడుగుపెట్టి బాప్టిజం ద్వారా పాపాలు కడిగేసుకో. అపోస్తుల కార్యం 22:16 సెలవిస్తుంది. ప్రార్థన చేసుకొని అందరము ముగించుకున్నాము. ప్రేమగల తండ్రి, ఈ లేఖనాలు ఇచ్చినందుకు ఎంతో వందనాలు తండ్రి. ప్రభా, ఈ సమయంలో తండ్రి మరి ఈ యొక్క లేఖనాలు మా హృదయంలో 30 60 100 ఫలింపజేయి. ఈ ధనవంతుడిలాగా వెర్రివాడిగా మేము ఉండకుండా మాకుచ్చిన ధనంలో మేము ఇతరులకి పంచుతూ నీ సేవ విషయంలో కానీ నాయన నీకు ఘనపరిచే విషయంలో కానీ బీదలకు ఇచ్చే విషయంలో కానీ మేము ఆలోచన కలిగి లోబిగా మేము ప్రవర్తించకుండా కాపాడు తండ్రి. ప్రభా, ఈ మంచి వాక్యం మాకు ఇచ్చావు. రేపటి గురించి చింతపడకుండా పక్షులు ఎలానో పోషించావు, మమ్మల్ని పోషించి మా కోసం చింతిస్తున్న దేవుడు నీకు వందనాలు. దాన్ని అర్థం చేసుకొని, పువ్వులని చూసి అర్థం చేసుకొని నీ రాజ్యాన్ని నీతిని వెతుకుటకు మాకు సహాయపడు. ఈ వాక్యం ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో అడిగినాం.